వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి డాక్టరేట్ వరించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా డాక్టరేట్ అందించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ద్వారా దువ్వాడ శ్రీనివాస్ తన వృత్తి పట్ల అంకితభావం, సమాజంలో విశిష్ట సేవలు అందిస్తూ డాక్టరేట్ని ప్రదానం చేసినట్టుగా ఆ పోస్టులో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దూకుడుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలిలో విభేదించారు ఆయన భార్య వాణి. ఇదే క్రమంలో దివ్వేల మాధురితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంతో అలజడి రేగింది. కొద్ది రోజుల పాటు వివాదం నడిచింది. చివరికి సద్దుమణగడంతో మాధురితో కొనసాగుతున్నారు శ్రీనివాస్. ఇటీవల దువ్వాడ అరెస్ట్ జరుగుతుందని అంతా ప్రచారం నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై కంప్లైంట్ కూడా చేశారు జనసేన నేతలు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ జరుగుతుందని అంతా భావించారు. అయితే ఇందులో దువ్వాడ శ్రీనివాస్ మాధురి జంట వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టింది. వకులా శారీస్ పేరిట హైదరాబాద్లో భారీ షోరూం ఏర్పాటు చేసింది. రాజకీయాల కంటే వ్యాపారంపైన ఎక్కువగా దృష్టి పెడతారని ప్రచారం అయితే నడుస్తోంది. అయితే ఒక అమెరికన్ యూనివర్సిటీ ఇప్పుడు గౌరవ డాక్టరేట్ దువ్వాడ శ్రీనివాస్కి ప్రదానం చేయడం విశేషం. పైగా ఆయన ఉన్న వృత్తిలో రాణించినందుకు, అంకితభావంతో పనిచేసినందుకు డాక్టరేట్ అందించినట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ గౌడ్, రాజయ్య గౌడ్తో పాటు దివ్వేల మాధురి కనిపిస్తున్నారు. ప్రజెంట్ ఈ ఫోటో వైరల్ అవుతోంది.